ఇబ్బందులు పడుతున్నారా ప్రజలు, ఎలా ఉంది ప్రజల పరిస్థితి అని చెప్పి మా నాయకుడు, నా తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయనతో పాటు నేను కూడా జనాల్ని సందర్శించి వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాము. అదే పనిలో భాగంగా ఇప్పుడు జగనన్న కాలనీకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఎట్లున్నారు, నిన్నటి నుంచి పాపం ప్రజల పరిస్థితి ఏంటనేది కనుక్కున్నాము. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా ఈ జగనన్న కాలనీ వెంకటాచలంకి సంబంధించి ఇక్కడికి రావడం జరిగిందండి. ఆ రోజు ఈ కాలనీ ఎలాగుందో ఈ రోజుటికి ఈ కాలనీ అలాగే ఉంది. చాలామంది మాట్లాడుతున్నారు జగనన్న ఏం చేశారు, జగనన్న ఏం చేశారు అని చెప్పి. ఇక్కడ ఉండే వాళ్ళకి ఈరోజు తుఫాన్లో ఏ చెట్ల కిందో పట్లు పెట్టుకొని ఆడికి ఈడికి పరిగెత్తి ఇబ్బంది పడకుండా వీళ్ళందరికీ సరైనటువంటి ఇల్లు ఇచ్చి వాళ్ళని సురక్షితంగా ఉంచారు. ఈ తుఫాన్లో ఈ ప్రభుత్వంలో ఆయన చేసిన పనులే పనికొస్తున్నాయి ప్రజల్ని కాపాడుకోవడానికి. దానికి తప్పించి ఈరోజు కనీసం ఆ రోజు ఎలా ఉందో దానికి ఒక్క పని కూడా మించి చేయలేదండి. కనీసం రోడ్డు వసతి చేయలేకపోయారు. ఇల్లు కట్టి అన్నీ రెడీ చేసిస్తే మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు ప్రజలకి. ఇట్లా ఈరోజు వీళ్ళకి కనీసం వచ్చి ఆసరాగా నిలబడట్లేదు తుఫాను ఇది అయిన తర్వాత. అయితే మేము వచ్చింది ఇక్కడ ఎవరినో తప్పుపట్టాలనో ఇంకోటనో కాదు. పాపం ప్రజలు ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఇబ్బంది పడకుండా నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్తారు, అమ్మ నానున్నప్పుడు బాగా జరిగింది, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే మాకు ఇక్కడ ఉండే వాళ్ళు స్థానికమైనటువంటి కార్యకర్తలు, నాయకులు మమ్మల్ని బాగా చూసుకున్నారమ్మా, మాకు ఏదైనా ఇబ్బంది అంటే పరిగెత్తారు, మాకేవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి వచ్చి చూసుకున్నారు అని చెప్పి. ఇలాగే అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎవరెవరైతే ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో ప్రజలకి సాయం చేశారో వాళ్ళకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే రకంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఉండకపోయినా కార్యకర్తలు, నాయకులు, అధ్యక్షులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారండి. ఈరోజు ఇంత పెద్ద తుఫాన్ వస్తే కూడా మేము ప్రభుత్వంలో ఉన్నామా లేదా అనేది చూసుకోలేదు, ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకున్నాము. ఎట్లో పెద్ద మొత్తంలో ఇక్కడ ఏది తీరం ఇక్కడ దాటలేదు కాబట్టి పెద్ద మొత్తంలో ఏ హాని జరగలేదు. దానికి మేము భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంతేగాని ఎక్స్ట్రాగా వీళ్ళు చేసినందువల్ల ఎవరు బయటపడలేదు. కాబట్టి స్థానిక అధికారులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే అందరూ కష్టపడ్డారో దీనికోసం ఇంకొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండండి.